అమ్మా, మీ అమ్మ రత్నవల్లి సచ్చే వరకు మారదని నాకు అర్థమైపోయింది. నాన్న కూర్చోండి. అది కాదమ్మా, మీ అమ్మ. కూర్చోండి నాన్న. నేనొక మాట చెప్తాను, కాదనకుండా వింటారా? నీ మాట నేనెప్పుడు కాదన్నానమ్మా, చెప్పు. అది కాదు నాన్న, మీ మాట కాదనలేక నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ మీకోసం ఒక సూపర్ మార్కెట్ ప్రారంభించి అందులో మిమ్మల్ని కూర్చోపెట్టి చూడలేకపోతున్నానని బాధగా ఉంది నాన్న. బాధపడకమ్మా, అసలు నీ కోరికేంటి? నేను సంతోషంగా ఉండటం, అంతేగా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడమే అసలైన సంతోషం. ఈ నాన్నకి అంతకు మించి ఏం కావాలి చెప్పు? మీరనేది కరెక్టే నాన్న, కానీ ఏంటో చెప్పమ్మా. ఈ నిశ్చితార్థం కొన్ని రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా నాన్న. అలా అంటావేంటమ్మా? ఇలా చూడమ్మా, నిశ్చితార్థం ఆపమని మాట వరుసకు కూడా అనొద్దు. అది కాదు నాన్న. నువ్వేం మాట్లాడకమ్మా. నా గురించి ఆలోచించి నీ భవిష్యత్తు గురించి నేను బాధపడేలా చెయ్యొద్దు. అది కాదు నాన్న, నేను చెప్పేది కొంచెం వినండి నాన్న. చూడమ్మా, ఈ విషయంలో నాన్న చెప్పింది మాత్రమే నువ్వు వినాలి. నా చిన్ననాటి స్నేహితుడు సత్యం ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తున్నావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఆ విషయం నీకు తెలుసా? ఇన్నేళ్ల తర్వాత మా ఇద్దరిని ఆ దేవుడు ఎందుకు కలిపాడనుకుంటున్నావు? ఇదిగో మిమ్మల్ని ఒకటి చేయడానికి. నాన్న, దయచేసి నాన్న మాట కాదనకమ్మా. సూపర్ మార్కెట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆ కారణం చెప్పి ఈ పెళ్లిని మాత్రం వాయిదా వేయొద్దు. వెయ్యనని ఈ నాన్నకు మాటివ్వు. మాట ఇవ్వడం ఏంటి నాన్న? అవును, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ పెళ్లి చేయాలని ఈ నాన్న గట్టిగా నిర్ణయించుకున్నాడమ్మా. సారీ నాన్న, మీ మనసు బాధపడేలా మాట్లాడాను. మీ ఇష్టం, సరేనా? నాకిది చాలమ్మా. అయితే నా మాట కూడా వినండి. నాకు పెళ్ళయ్యాక మీ అల్లుడు గారితో పోరాడైనా సరే మీకు సూపర్ మార్కెట్ మాత్రం పెట్టించి తీరుతాను. అబ్బా వద్దమ్మా, అల్లుడి గారితో దీని గురించి మాట్లాడుకో. నాన్న, మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినాల్సిందే. తొందరపడకమ్మా. అమ్మా, దీంట్లో నాకు ప్లాన్ ఉందిలే. ప్లానా? ఏంటిది? మీ అమ్మ రత్నవల్లి సూపర్ మార్కెట్ గురించి డాక్యుమెంట్స్ ఇవ్వనంటుంది కదా. నీ నిశ్చితార్థమయ్యాక పెళ్లికి డబ్బులు కావాలి, ఇప్పుడైనా డాక్యుమెంట్స్ ఇస్తావా అని గట్టిగా నేను అడుగుతాను. అప్పుడు మీ అమ్మ ఇవ్వడం కుదరదని చెప్పలేదు కదా, చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వడానికి ఒప్పుకోలేదనుకో, మీ నాన్న చేతిలో చచ్చిందే. అలా అనకండి నాన్న. వేరే దారి లేదమ్మా. అసలు మీ అమ్మ స్థలం కొన్నది ఎందుకు? నీ పెళ్లి కోసమే కదా. ఆ సంగతి నువ్వు మర్చిపోయావా? ఆ డాక్యుమెంట్స్ బ్యాంకులో పెట్టి బ్యాలెన్స్ పోగా మిగిలిన డబ్బులతో సూపర్ మార్కెట్. ఆహా వద్దొద్దు, ఏదో చిన్నగా ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నా చాలు కదమ్మా. ఏమంటావు? ఇప్పుడు నీకు సంతోషం కదా? కిరాణా కొట్టేం వద్దు, ఓన్లీ సూపర్ మార్కెట్ అంతే. అలాగే, నీ ఇష్టం. ఇది అలా పక్కన పెట్టు. ఆ పత్రాల గురించి మీ నాన్న ఆలోచన ఎలా ఉంది? ఆలోచన బానే ఉంది, ఇది వర్కౌట్ అయితే చాలు. తప్పకుండా వర్కౌట్ అవుతుందమ్మా. ఓహో, తండ్రి కూతుళ్ళు నా చేతిలోంచి డాక్యుమెంట్స్ లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అసలు ఈ ముందు నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను.
దీని గురించి ఇప్పుడే తెలిసింది రాజా. ఏం తెలిసిందిరా? నువ్వు 1 వీక్ లీవ్ పెట్టావంట కదా. అవునరా, నాకు నిశ్చితార్థం జరగబోతుంది కదా. మహర్ జాతకుడివి, అదృష్ట జాతకుడివి మామా నువ్వు. ఆగాగు, ఇప్పుడెందుకు సంబంధం లేకుండా సినిమా టైటిల్స్ చెప్తున్నావు? ఏం లేదురా, ఇక్కడ కొంతమంది హనీమూన్ కోసం ఒక్క హాలిడే లీవ్ పెట్టాలన్నా తెగ ఆలోచిస్తారు మామా. హ, నువ్వు ఏకంగా నిశ్చితార్థానికే వారం రోజులు లీవ్ పెట్టావు చూడు, నువ్వు అదో రకం మామా. స్వామి, ఇక్కడే నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని క్యాచ్ చేయాలి. ఎక్కడా? మీ ఇంట్లోనా? మధ్యలో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయకు, చెప్పేది విను. సరే సరే చెప్పు. నిశ్చితార్థం ఫంక్షన్ నుంచే ఖర్చు విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. మా నాన్న నమ్మి ఏది అప్పగించలేను. ఖర్చు పెట్టడంలో జాలి దయ లేకుండా ఖర్చు పెట్టేస్తాడు. అవునవునరా, పెళ్లికి సంబంధించినంత వరకు తాలిబొట్టు పూలదండే నీకు పెద్ద ఖర్చు కదా. రేయ్, నేను పక్కన లేను కదా అని నా మీద లేనిపోని నిందలు వేయకు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసు కదా నీకు. మామా, ఈ ఫోన్ కాలే నీ కాళ్ళనుకుని పట్టుకుంటాను మామా, ఇంకా సంగతి వదిలేయ్. సరే, క్షమించేశాను, బ్రతికిపో. నేను నా పెళ్లి కోసం ఒక బడ్జెట్ వేసుకున్నాను. దానికి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి వీల్లేదు. నేనే దగ్గరుండి ఒక్కొక్క రూపాయి గీకి గీకి ఖర్చు పెడితేనే బడ్జెట్ నా కంట్రోల్లో ఉంటుంది. అందుకే ఒక వారం లీవ్ పెట్టేశాను. నువ్వు సూపర్ రా మామా. హ, నాకు నీ దగ్గర నచ్చిందే ఈ తెలివితేటలు. సరే మరుంటాను, బాయ్. ఏంట్రా? మరో ఇంపార్టెంట్ మ్యాటర్ వినకుండా పెట్టేస్తానంటే ఎలా? ఏంటో అంత ఇంపార్టెంట్ మ్యాటరు? నేను ఒక వారం లీవ్ పెట్టాను కదా, నా కోసం నా ఫ్రెండ్ కూడా వారం రోజులు లీవ్ పెట్టేశాడు తెలుసా? ఎవర్రా వాడు? ఉత్త ఎర్రి బాగులోలా ఉన్నాడే. వాడి పేరు స్వామినాథ్ అన్నమాట.